బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ రెండో రోజు సందర్భంగా బార్ షహీద్ దర్గాలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. రొట్టెల పండుగ తొలి రోజు సుమారు 3 లక్షల మంది భక్తులు దర్గాను సందర్శించుకోగా రెండో రోజు 4 నుంచి 5 లక్షల మంది వరకు ప్రధాన ఘట్టం జరిగే ఆదివారం 6 నుంచి 7 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక శనివారం అర్ధరాత్రి గంధ మహోత్సవం, ఆదివారం రొట్టెల పండుగ ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 4 అత్యాధునిక డ్రోన్లను వినియోగంలోకి తీసుకొచ్చామని, ఇక రాత్రి వేళలో కూడా స్పష్టమైన దృశ్యాలను అందించే ఈ డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే లైన్స్ నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని, ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేనటువంటిది. దాదాపు 412 సంవత్సరాల పైగా జరుగుతున్నది, ఒక నమ్మకంతో జరుగుతున్నది.